మార్చ్ 28 దేవుని వాక్య ధ్యానం. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక దినమును చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, మనము చాలా పర్యాయములు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అటు ఇటు వెళుతూ ఉంటాం. అంటే మన యొక్క విశ్వాస జీవితాన్ని చాలా గంభీరంగా జరుపుకోవాల్సిన వారంగా ఉండక, మనం అందులో పడిపోయే వారంగా, మరలా తిరిగి లేచే వారంగా ఇట్లా ఉండడం ద్వారా మన ఆధ్యాత్మిక స్థితి ఎదుగుదల చాలా ఆలస్యం అవుతుంది. ఈరోజు ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘంతో రాస్తూ వారికి ఒక పత్రిక వ్రాసిన సందర్భంలో ఆయన అంటున్నాడు, మీరు విశ్వాసమునందు నిలకడగా ఉండండి. అంటే నిలకడత్వం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో పిల్లరా మనం ఆలోచన చేయాలి. ఈరోజు చాలామంది ఒక సమస్య రాగానే దేవుని వదిలేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఇబ్బంది రాగానే ప్రభు దగ్గరికి వచ్చిన వారే ప్రభువుని కాదని లోకం వైపు వెళ్ళిన వారిని అనేక మందిని మనం చూడొచ్చు. లేక బయట లోకంలో వారికి గొప్పగా లోక సంబంధమైన బహుమతులు, లేకపోతే లోక సంబంధమైన వారి కోరికలను తీర్చేటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితులను బట్టి చాలాసార్లు ప్రభువును వదిలి ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే చాలామంది వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఆలోచన చేయాలి, నీవు విశ్వాసంలో నిలకడగా ఉన్నావా? లేదా విశ్వాసాన్ని ఏదో జరిగించాలి కాబట్టి జరిగించుతున్నట్లుగా ఉంటున్నావా? ప్రభు అంటున్నాడు, విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అలాంటి ఉన్నతమైన విశ్వాసాన్ని నువ్వు నిలకడగా ఉంచుకోవాలి తప్ప దానిలో అల్ప విశ్వాసము, అవిశ్వాసంలోనికి మనం ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు. అలాంటి తక్కువ స్థితిలోనికి పోకూడదు అని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, మరి నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? నీవు ఒక్కసారి కనబరుచుకో. తద్వారా ప్రభు ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు. అటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి విశ్వాసంలో నిలకడగా ఉండడానికి నీ ఆత్మ కార్యము బిడ్డల జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినము ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ ఎల్లవేళలా ఉండునుగాక. ఆమేన్.